అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. యేసు నామములో కూడిన మనందరికీ సమాధానం కలుగును గాక. ఈ దినమంతా దేవుడు తన కృపను మన అందరినీ భద్రపరిచి ఒక సాయంకాలం మందు ఆయన సన్నిధి మనకు ఒక ధన్యత ఇచ్చినందుకు దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. మరి మన మధ్యలో ఉన్న శాంతమ్మ సిస్టర్ స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 ప్రభువా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి నీ తండ్రి, దేవాతి దేవా, నీ పాదాలకు వందనాలు, స్తోతులు, స్తోత్రాలు నాయన. దయగలిగిన మా తండ్రి అయ్యా, ఈ దినమంతా కూడా ప్రభా నీ కృపగల నీ బలమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీ కోట్లాది వందనాలు, కృతజ్ఞత స్తోతులు చెల్లించుకుంటున్నా తండ్రి. పరిశుద్ధుడా దేవా, నీకే వందనాలయ్యా. ఈ ఆరాధనలో ప్రభా మీరు దిగండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ ఆత్మను కుమ్మరించండి యేసయ్యా. నీ ఆత్మ సంచారం మాకు దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందండి యేసు ప్రభా. అయ్యా మీరే మాట్లాడండి యేసయ్యా. నీకే వందనాలైనా ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి తండ్రి. దేవాతి దేవా నీకే వందనాలైనా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ సర్వసత్యంలోకి నడిపించండి యేసయ్యా. నీకే వందనాలు తండ్రి. వాళ్ళలో ఉన్న ప్రభా బలహీనతలన్నీ తీసివేయండి యేసు ప్రభా. అయ్యా ప్రతి ఒక్క ప్రభా నీకు ఆయస్కరమైన ఇవన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నా ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు ఆకలికి సిద్ధపరచండి, పరిశుద్ధపరచండి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ప్రభా నీ వాక్యము చిలకడ్గం ప్రభా. అయ్యా అది కీలు మూలుగులతో సహా ప్రభా సరిచేయగలదు తండ్రి. అయ్యా నీకే వందనాలు. నీ వాక్యము జీవింపజేస్తుందో ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. నీ జీవ వాక్కుతో ప్రభా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నువ్వు సరిచేయండి నాయన. నీ ఆత్మ వరాలు ఫలాలతో నింపండి. ఏకేబిపిఎం గ్రూప్ చుట్టూ నాయన మీ కంచి వేసి ప్రభా యేసయ్యా నీ సేవలు ఇంకా బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు యేసయ్యా. ఆరాధనలో ప్రభా తండ్రి ఆది మొదలుకొని అంతవరకు ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే ఆత్మ నడిపింపదయచేయండి. ప్రతి ఒక్క సైతాన్ ఆటంకాలన్నీ తొలగించండి. ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి. ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని ప్రార్థిస్తున్నా ప్రభా. నీకే వందనాలు నాయన. నిష్కలంకులుగా మమ్మల్ని నిలబెట్టండి రాజా. ప్రతి ఒక్కరిని కూడా రాజా యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాయి. ఆరాధన అంతట్లో ప్రభా నీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్య ఉన్న చంద్రశేఖర్ అన్న గారు పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ సిలువా శక్తితో నా కొసగితివి. గొప్ప రక్షణ సిలువా శక్తితో నా కొసగితివి. మహిమా నిరీక్షణ నీవే. నిశ్చయముగా నిన్ను చూతును. మహిమా నిరీక్షణ నీవే. నిశ్చయముగా నిన్ను చూతును. యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. నిత్య రక్షణ నీ రక్తము చేనా కొసగితివి. నిత్య రక్షణ
నీ రక్తము చే నాకిచ్చితివి, ఎనలేని ధనము నీవేగా, నిశ్చయముగానే పొందుదు, ఎనలేని ధనము నీవేగా, నిశ్చయముగానే పొందుదును. యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. ప్రభువా మహిమాతో మరలా వత్తు నన్ను కొనిపోవా, ప్రభువా మహిమాతో మరలా వత్తు నన్ను కొనిపోవా, పరలోకమే నా దేశము, మహిమలో నచటనుందును, పరలోకమే నా దేశము, మహిమలో నచటనుందును. యేసు నీతో సదా, యేసు ప్రభు జయ హో, యేసు నీతో సదా, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే, హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ఉన్న అప్పు బ్రదర్ వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, వాక్యం షేర్ చేయండి. అక్క ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్. చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం రాజా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, తండ్రి యేసయ్యా, మాకు ఈ తరుణం ఇచ్చిన నీకు లెక్కలేని వందనాలైనా ప్రభా. యేసు ప్రభా, దినమంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడినావు, క్షేమంగా నడిపించినావు తండ్రి. యేసయ్యా, నీకు లెక్కలేని వందనాలైనా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. చెప్పేది నేను కాదు యేసు ప్రభా, మీరే మాతో మాట్లాడండి. వాక్యంలోని సత్యంలో మమ్మల్ని అందరినీ నడిపించండి. దీన్ని అనుసరించుకుంటూ మేము నడవాలా దేవా. దేవా, మీ యొక్క ప్రభావ సువార్త ప్రక్రియ మేము ముందు సాగించాలా తండ్రి. ప్రభా, అనేక మంది నశించిపోతున్నారు నా యేసు ప్రభా, అనేక ఆత్మలు నశించిపోతున్నాయి యేసు ప్రభా. ఒక ఆత్మల భారం మీద దయచేయండి తండ్రి. నాయన యేసయ్య, మమ్మల్ని అందరినీ మీరు బలంగా వాడుకోండి. వాక్యం వినాలా దేవా, మీ వాక్యానుసరించి మేము అందరం నడుచుకోవాలా తండ్రి. యేసు ప్రభా, మీ కాడి మేము మొయ్యాలా దేవా. నైనా మీ సేవ చేయాలా దేవా. నశించిపోతున్నారు యేసు ప్రభా, అనేక మంది ఉన్నారు యేసు ప్రభా. అందులో ప్రభా మా రక్త సంబంధికులు, బంధుమిత్రులు ఉన్నారు యేసు ప్రభా. అందరి కోసం మేము ప్రయాసపడాలా దేవా. నైనా యేసయ్య, మీరు సహాయం చేయండి తండ్రి. నైనా యేసు ప్రభా, మీరు అక్కడ త్వరలో యేసు ప్రభా, మీ బంధువులం సిద్ధపడాలా, అనేకులను సిద్ధపరచాలా. మా సేవ ముఖ్యమైనది ప్రభా. సిద్ధపరిచే సేవ ఉంది యేసు ప్రభా, ఖండించే సేవ ఉంది యేసు ప్రభా. దైవానికి ఎంతో వందనాలైనా మేమందరం కూడా పరిశుద్ధంగా ఉండాలా యేసు ప్రభా. మాలో ఇంకేమైనా తండ్రి మీకు ఆయాసకరంది, మీకు ఇష్టం లేని క్రియలు ప్రభా ఉంటే దాన్ని క్షమించండి, రక్తంతో శుద్ధీకరించండి ప్రభా. ఈ యొక్క కూడికను మీరే ఆదివంతం వహించండి యేసు ప్రభా. ప్రభా, ఇంకా రాన బిడ్డలను ప్రభా లక్కరండి యేసు ప్రభా. ప్రతి అడ్డంకాన్ని మీరు కొట్టివేయండి ప్రభా. ఈ వాక్యం ఎక్కడెక్కడైతే పోతుందో ప్రభా, వాక్యం ప్రభా నైనా యేసయ్యా, నీకు ఎంతో వందనాలు. ప్రతి వారి జీవితంలో ప్రభా అది చిగురించాలా యేసు ప్రభా. నైనా యేసయ్యా, నీకు ఎంతో లెక్కలేని వందనాలు యేసు ప్రభా. మీరు మాతో మాట్లాడండి యేసు ప్రభా. మీ స్వరం వినడానికి మేము వచ్చినాం తండ్రి యేసు ప్రభా. మీ స్వరం మేము వినాలా యేసు ప్రభా. గొప్ప దేవానికి ఎంతో వందనాలైనా. మీరు గొప్ప కార్యం జరిగించి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు తండ్రి. ఆమేన్. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. ఎవరైనా తీస్తే
చదవండి సిస్టర్. నేనే చదువుతాను. సిరియా రాజు కల్లోలో పడి తన సేవకులను పిలిపించి, మనలో ఇజ్రాయెల్ రాజు పక్షమున వహించు వారైనది నాకు తెలియజెప్పు రాదా అని వారిని అడగగా. హల్లెలూయా. మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఒక రాజు వాళ్ళ శత్రు రాజు కోసం మాట్లాడడం చూస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మన ఎలీషా కోసం ధ్యానిద్దాం. ఇవాళ ఎలీషా కోసం ధ్యానిస్తున్నాము. అయితే చూస్తున్నాం మనం ఇక్కడ ఏమైతుందంటే, సిరియా రాజు అనేది ఇజ్రాయెల్ రాజులకు శత్రువు, ఇజ్రాయెల్ రాజుకు శత్రువు. సిరియా రాజు ఆయన ఏమేం ప్లాన్లు వేసుకుంటుండో, ఏమేం చేస్తున్నారో మన ఎలీషాకి ఎట్లా తెలుస్తుందో తెలియదు, వాళ్ళకి తెలియదు. ఎట్లా తెలుస్తుందో తెలియదు కదా. ఎలీషా అని వాళ్ళకు ఒక భక్తుడు ఉన్నాడు అని ఆ రాజుకు మాత్రం తెలియదు. ఆయన ఏది ప్లాన్ చేసినా ఇజ్రాయెల్ రాజు పక్షంలో వాళ్ళని నాశనం చేయాలా, యుద్ధం చేయాలా, వాళ్ళని బంధించాలా, చేయాలన్నట్టు ఆయన అంతఃపురంలో ప్లాన్ చేసుకుంటే, ఇక్కడ మాత్రం ఎలీషాకు మాత్రం ఈజీగా అర్థమైపోతుందంట. హల్లెలూయా. చూడండి, మనము ఎలీషా కోసం ఇవాళ ధ్యానిద్దాం. ఎలీషా ఉన్న టైంలో ఆ యొక్క రాజ్యాన్ని ఎలీషా కాపాడుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క ఎలీషా ఆ ఇజ్రాయెల్ ప్రజలను నాశనం కాకుండా, వాళ్ళ ప్రాణాలు పోకుండా, వాళ్ళ దేశం నాశనం కాకుండా కదా, యేసు ప్రభు అక్కడ దేవుడు ఆయన ఎలీషాను అక్కడ నిలబెట్టిండు. ఆ శత్రురాజు ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా, ఏం చేసుకున్నా ఎలీషాకు మాత్రం ఈజీగా అర్థమైపోతుంది. ఆయన ఏం ప్లాన్ చేస్తుండో, ఆయన ఏం చేయబోతుందో, ఈ ప్రజలను ఏం నాశనం చేయబోతుండో, ఎక్కడ యుద్ధం చేయబోతుందో అన్నీ తెలిసిపోతుంది. అయితే ఈ రాజు ఏం చేస్తున్నాడంట, సిరియా రాజు కళ్ళల్లో పడుతున్నాడంట. అంటే పరిశాన్ వెళ్తున్నాడంట. అరే ఏమైతుంది అసలు, మనం చేసిన ప్లానింగ్ ఏదైతే ఉందో కదా, అక్కడ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మన దగ్గర ఎవరైనా ఇన్ఫార్మర్స్ ఉన్నారా? అప్పుడు మన రాజ్యంలో ఎవరైనా గూఢాచారులు ఉన్నారా? ఈ మన శత్రు రాజుకెళ్ళి మన ప్లాన్స్ అన్ని చెప్పనీకి అన్నట్టు ఆయన వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ యొక్క అధిపతులను పిలిపించి మాట్లాడుతున్నాడు. చూసుకుంటే ఇక్కడ మనం ఆయన కళ్ళలో పడి పరేషాన్ అయ్యి అడుగుతున్నాడంట. సిరియరాజు కళ్ళలో పడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయెల్ రాజు పక్షము వహించిన వారెవరైనది నాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా. చూడండి, ఆయనకున్నది ఎవరైనా ఇన్ఫార్మర్స్ ఉన్నారా మన దగ్గర? అలా ఆ టైంలో మన దగ్గర, ఆ టైంలో ఫోన్స్ అయినా కానీ, ఆ టైంలో కెమెరాస్ అయినా కానీ, ఆ టైంలో ఎటువంటి ఫెసిలిటీస్ మాత్రం ఏం లేవు. కానీ వాళ్ళ ప్లాన్స్ అన్ని దేవుడు మన ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రం, ముఖ్యంగా ఎలీషాకు మాత్రం దేవుడు క్లియర్ గా చూపిస్తున్నాడు. ఆ సిరియా రాజు చేస్తున్న ప్లాన్, సిరియా రాజు ఏం చేస్తున్నాడో A to Z మొత్తం యేసు ప్రభు మన దేవుడు ఒక ప్రవక్త ఎలీషా మనలాంటి ప్రవక్త, ఆయన మనలాంటి మనిషి అయినా కూడా ఆయనకి దేవుడు క్లియర్ గా చూపిస్తున్నాడు. శత్రు రాజుకి అర్థమైపోయింది ఇప్పుడు కదా. అందులో ఒక వ్యక్తి వచ్చిండంట. 12వ వచనం చూస్తే, అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలినవాడ ఇజ్రాయేలు పక్షంన ఎవరునూ లేరు గాని. చూడండి, ఇక్కడ గమనించాలా, ఆ సేవకునికి ఎట్లా అర్థమైంది ఈ మాట? అవునా కదా, దేవుని యొక్క మన ఏదైతే దైవజనుడు ఉన్నాడో ఆయన యొక్క మాట ఆయనకి ఎట్లా అర్థమైంది, ఈయనకి ఎట్లా తెలిసిందో చూడండి. దేవుని యొక్క క్రియలు అన్యులకు కూడా తెలిసిపోతుంది. ఎట్లా తెలుస్తుంది చూడండి, ఆయన ఎట్లా చెప్తున్నాడో, మన పక్షంలో ఇజ్రాయెల్ రాజు పక్షమున ఎవరును లేరు గాని ఇజ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురం అందు మీరు అనుకొనిన మాటలు ఇజ్రాయెల్ రాజునకు తెలియజేయనున్నాను. హల్లెలూయా. చూడండి, మన దగ్గర అయితే ఎవరు లేరు రాజా. ఆ యొక్క సేవకుడు రాజుతో మాట్లాడుతున్నాడు. మన దగ్గర అయితే ఇజ్రాయెల్ ఇన్ఫార్మర్స్, ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు లేరు ఇన్ఫార్మ్ చేయనికి. కానీ ఆ ఇజ్రాయెల్ రాజు దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఆ ఎలీషాకి మీరు అంతఃపురంలో ఏం ప్లాన్ చేస్తున్నారో, మీరు ఏం అనుకుంటున్నారో A to Z ఆ ఎలీషాకి తెలుస్తుంది. చూడండి, దేవుడు తన బిడ్డలను కాపాడడానికి ఎటువంటి టైంలోనైనా, ఎటువంటి దేశంలోనైనా వాళ్ళ ఒక పర్సన్, ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు కదా. ఇప్పుడు ఈ టైంలో ఎలీషాను దేవుడు అక్కడ వాడుకుంటున్నాడు. హల్లెలూయా. చూస్తుంటే ఎలీషాకి అన్ని ఆయన చేస్తున్న ప్లాన్స్ ఏందో A to Z క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ రాజుకు పరిశాన్ అయిపోతుంది. అట్టెట్లా అర్థమవుతుంది చూడండి. ఆయన దైవికమైన జీవితం చూసుకుంటే ఎలీషాది కదా, ఆయనకు ఒక ఆశ. ఏం ఆశ ఉండనంటే, నేను ఎలీషా మీద ఉన్న ఆత్మలో నాకు డబల్ ఆత్మ కావాలా, రెండంతల ఆత్మ కావాలన్నట్టు మన ఏలియా మీద ఉన్న ఆత్మలో ఎలీషాకి ఏముండేనంటే నాకు డబల్ ఆత్మ కావాలా.
ఏలియా మీద నా ఆత్మలో 200 ఆత్మ నాకు కావాలా, అలాంటి పవర్ నా లోపల ఉండాలన్నట్టు ఆయనకు ఆశ. ఆ ఏలియాని వెంబడించిండు, ఏలియాతో నేర్చుకున్నాడు కదా. ఏలియా వెంబడి ఎన్ని సంవత్సరాలు ఎంత కాలం ఉందో మనకు తెలియదు, కానీ ఏలియాని చూసి ఫాలో అయినాడు. ఆయన ఎట్లా చెప్తుంటే ఆ రకంగానే, ఆయన ఎట్లా సేవ చేస్తుండే ఆ రకంగానే, ఆయన ఎట్లా ఆరాధన చేస్తున్నాడు దేవుణ్ణి ఆ రకంగానే ఎలీషా కూడా నేర్చుకున్నాడు. ఆరాధన నేర్చుకున్నాడు. తెలుసు ఒకరోజు ఎలీషా ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకో వేరే దగ్గర వెళ్ళిపోతాడు అన్నట్టు ఎలీషాకు తెలుసు ఏలియా గురించి. అప్పుడు అతను ఏమంటుండంటే, నీ మీద నా ఆత్మ కన్నా నాకు 200 ఆత్మ కావాలా. చూడండి, అది హల్లెలూయా. నేను చెప్పాలనుకుంటే ఏముందంటే, అది ఏలియా చేతిలో ఉందా? ఆయనకి 200 ఆత్మ ఇచ్చే అంత ఏలియా చేతిలో అయితే లేదు కదా. ఏలియా కూడా పొందుకుంటుంది ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. హల్లెలూయా. చూడండి ఈయన ఇంట్రెస్ట్ ఎట్లుందో, ఈయన ఇంట్రెస్ట్ లెవెల్ ఎట్లుందంటే, నా పొందుకోవాలని నా ఆత్మ, ఎట్టి పరిస్థితుల్లో నా ఆత్మ పొందుకోవాలా. ఆ ఎలీషా అతనికి, మన ఏలియా అతనికి A to Z అన్ని నేర్పించిన తర్వాత ఆయన అప్పుడు ఏదైతే అగ్ని రథాలు వచ్చినాయో ఆ దుప్పటి ఆయన ఉన్నది తీసుకున్నాడు. హల్లెలూయా. ఆ దుప్పట్లో ఏముంది? దుప్పట్లో ఏం లేదు. నేను చెప్తున్నాను కదా, దుప్పట్లో ఏం లేదు. ఈయన ఇంట్రెస్ట్ లో ఉన్నది దేవుణ్ణి ఎట్లా వెతుకున్నాడో, ఎట్లా ఆరాధించినాడో కదా. ఈయనకు ఒక ఆశయం ఉందంటే, అట్లాంటి దబలాతో పొందుకుంటే నేను ఇజ్రాయెల్ ప్రజలకు సహాయపడగలుగుతాను కదా, దేవుని సేవ చేయగలుగుతాను, నేను మనుషులను రక్షించగలుగుతాను. అదైనా పేరో ప్రఖ్యాతికో లేదా ఆయన ధనాని కోసమో ఈ ఆత్మ పొందుకోలేదన్న. మనం చూసుకుంటాం కదా, ఆయన నయమాన్ని తెచ్చి బహుమానాలు ఇచ్చినా ఆయన దాని మీద అసలు ఇంట్రెస్టే చూపించలేదు. అసలు దాంట్లో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఆయన, ఒక్క నాణ్యం కూడా తీసుకోలేదు ఆయన. అది ఏముందో ఏం తెచ్చిండా కూడా తెలియదు ఎలీషాకి. ఆయన ఎంత తెచ్చిండా తెలియదు, ఏం తెచ్చిండా తెలియదు. చూడండి, ఎలీషా సాక్రిఫైస్ చేసుకున్నాడు లైఫ్ మొత్తం దేవుని కోసం, ఆ ఇజ్రాయెల్ ప్రజల కోసం సాక్రిఫైస్ చేసుకున్నాడు ఆయన లైఫ్ ని. దేవుడు ఆయన ఇంట్రెస్ట్ ని బట్టి, ఆయన ఆశని బట్టి దేవుడు కదా ఆ రకంగా ఎలీషా కూడా దేవుడు వాడుకున్నాడు. ఏలియాని వాడుకున్నాడు. ఏలియాని చూసి ఎలీషా తయారంటే ఎలీషాని కూడా వాడుకున్నాడు. హల్లెలూయా. చూసుకుంటే ఇక్కడ ఎలీషా వల్ల శత్రురాజు లోపల భయం స్టార్ట్ అయింది. హల్లెలూయా. శత్రురాజు లోపల భయం స్టార్ట్ అయింది. ఆ భయాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఒక ప్లాన్ వేస్తున్నాడు ఆయన. చూడండి, ఇన్ని యుద్ధాలు జరిగినప్పుడు, ఇంత ప్లాన్ వేసుకున్నప్పుడే తెలిసినప్పుడు ఎలీషాకి, ఆయన ఎలీషాని పట్టే ప్లాన్ కోసం చూస్తున్నాడు. ఒక్క ఎలీషాని పట్టుకోనికి సైన్యం అంతటిని పంపిస్తున్నాడు. హల్లెలూయా. మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఎలీషాని పట్టుకోనికి మొత్తం సైన్యాన్ని పంపిస్తున్నాడు. కింద చూసుకుంటే పట్టుకొని ఆ విషయం తెలియదా? ఆ రాజు ఏదైతే ప్లాన్ చేసుకుంటుండో ఆ విషయం ఎలీషాకి తెలియకుండా ఉంటుందా? అన్ని తెలిసినప్పుడు ఇది చెప్పాడు దేవుడు కదా. ఎలీషాకి ఇది కూడా తెలుసు. కానీ ఇక్కడ మనం చూస్తాము కదా, మన ఏలియా నుంచి ఎలీషా నేర్చుకున్నాడు. ఎలీషా నుంచి ఎవరు నేర్చుకోవాలా? ఎలీషా దగ్గర ఉన్న శిష్యులు నేర్చుకోవాలా, గేయాజీ నేర్చుకోవాలా. కానీ మనం ఇప్పుడు చూస్తే కింద ఆ శిష్యులలో భయం ఉంది. చూడండి, ఎప్పటి వరకు మనం దేవుని ఆత్మ పొందకుండా ఉంటామో, పరశురాత్మ పొందకుండా ఉంటామో, మన లోపల భయం ఒకటి ఉంటుంది. గమనించాలి మనం, ఇది భయం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు పరశురాత్మ పొందుకుంటావో అప్పుడు నీ లోపల నుంచి ఆ భయాన్ని దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే పరశురాత్మ పొందుకున్నప్పుడు మన లోపల ధైర్యం ఉంటుంది. దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటాం. వాక్యాలన్నీ తేటగా అర్థమవుతాయి. చూడండి, ఎలీషా దగ్గర ఉన్న ఎవరైతే శిష్యుడు ఉండో, పన్నువాడు ఉండడో, ఆయన ఆ యొక్క సైన్యాన్ని చూసి, ఫిజికల్ గా ఉన్న సైన్యాన్ని చూసి భయపడుతున్నాడు. మనం కింద చూసుకుంటే చూడండి, ఒక్క నిమిషం, 15వ వచనంలో, దైవజనుడైన అతని పన్నువాడు పెందలకాడ లేచి బయటకి వచ్చినప్పుడు గుర్రములు రథములు సైన్యమును పట్టణమును చుట్టుకొని మనం ఆ సైన్యాన్ని చూడగానే ఎలీషా శిష్యుని లోపల, పనివాని లోపల భయం స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఆయన మళ్ళీ అన్ని సంవత్సరాల నుంచి చేస్తుండే, ఎప్పటి నుంచి చేస్తుండో మళ్ళీ ఎలీషా దగ్గర ఉన్నాడు, కానీ గ్రహించలేకపోతున్నాడు ఎలీషా. ఇంకా ఆయన ఎట్లున్నాడంటే, ఇంకా ఆయన ఫిజికల్ లేయర్లోనే ఉన్నాడు. ఆయన చూసుకుంటే కదా, ఆయన చూసుకుంటే మొత్తం ఫిజికల్, ఆయన చూసి భయపడుతున్నాడు, ఆ సైన్యాన్ని చూసి భయపడుతున్నాడు. అరే, ఇంత మంది సైన్యం వచ్చింది, మనల్ని వేసుకున్నారు, గేరా వేసుకున్నారు, మనల్ని చుట్టుముట్టినారు, అయ్యా అయిపోయినది, మన పని ఎట్లా? చూడండి, దేవుడి మీద విశ్వాసం ఆయనకి లేదు. ఆ సైన్యాన్ని, ఆ మనుషులను చూడగానే భయపడుతున్నాడు. హల్లెలూయా కదా. కానీ మన ఎలీషా చూస్తాం, ఎలీషా ఏం చేస్తున్నాడు అక్కడ చూడండి. ఎలీషా ఏమంటాడు? అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి.
చూడండి ఎలీషా భయపడతలేడు. ఆ సైన్యాన్ని చూసి, వాళ్ళని చూసి, వాళ్ళ చేతుల్లో ఖడ్గాలను చూసి, రథాలను చూసి ఎలీషా మాత్రం 1% ఒక్క పర్సన్ కూడా భయం లేదని లోపల. హల్లెలూయా. దేవుడు ఎలీషాని ఆ రోజు అక్కడ పెట్టినందుకు ఇజ్రాయెల్ ప్రజలు ఇంకా ఉన్నారు. ఇంకా చూడండి చూసుకుంటే అంటే ఆ టైంలో ఎలీషా లేకపోతే మాత్రం శత్రు చేతికి ఈజీగా చిక్కిపోతుండే కదా. దేవుడు వాళ్ళని శ్రమల పాలు చేస్తుండే. కానీ దేవుడు అక్కడ ఎలీషాని పెట్టి ఆ యొక్క రాజ్యాన్ని, ఆ దేశాన్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి ఏలియా తర్వాత ఎలీషా తయారైండు. ఎలీషా తర్వాత ఇంకో శిష్యుడు తయారు కావాలా. కానీ వీళ్ళు ఇంకా బలహీనత, వాళ్ళ లోపల ఇంకా శారీరకమైన క్రియలే ఉన్నాయి. మనం గేయాజీ విషయంలో చూసుకుంటాం. గేయాజీతో చెప్తున్నాడు, ధనము సంపాదించుకున్నట్టు ఇది సమయమా. చూడండి అది ఇప్పుడు దగ్గర దగ్గర 3000 years బ్యాకే ఎలీషా ఈ మాట చెప్తున్నాడు. ఈ ధనం సంపాదించుకున్నట్టు సమయమా కదా. మనం ఈ మాట చెప్పగలుగుతామా? ఎలీషా లాగా మాట్లాడగలుగుతామా? మాట్లాడతాం. మనం కూడా చెప్తాం. మనం కూడా కానుకలను కన్నా దేన్నైనా ఆశపడం. మనం తెలుసు, మన దగ్గర మన గ్రూప్ ఉన్న మన కేవీపీ టీం అందరం ఎవరి మీద ఆశపడం, ఎవరి దగ్గర చేయి సాపం. చూడండి ఎలీషా అంత పెద్ద మాట అన్నాడు, ధనము సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా కదా. ఈ వాక్యము మన వేరే సంఘాల వాళ్ళకి, వేరే పాస్టర్లకి అర్థమైతే బాగుండదు అనుకుంటున్నాను. మన ద్వారా వాళ్ళకి చేరితే బాగుంటది కదా. మేము కొన్ని ప్రాంతాలలో చూస్తున్నాము, కొన్ని ప్రాంతాలలో చూస్తున్నాము, వస్తున్నారు సేవకులు, ప్రేయర్ చేస్తున్నారు, వేరే పరిచర్య చేసేటోళ్ళు ప్రేయర్ చేస్తున్నారు, కానీ డబ్బుల మీద ఆశ బాగుంది. ప్రేయర్ చేయగానే వాళ్ళతో కానుకలు అడుగుతున్నారు, ఓపెన్లీ అడుగుతున్నారు, చేసి ఆపుతున్నారు ఎదురుగా. అయితే కొందరు ఉన్నారు మన బ్రదర్స్ సిస్టర్స్, వాళ్ళు పరేషాన్ అయిపోయినారు, అన్న వీళ్ళు ప్రేయర్ చేయగానే పైసలు అడుగుతున్నారని. చూడండి ఎలీషా చెప్పిన మాట వాళ్ళ హృదయంలో లేదు. ఆ వాక్యం వాళ్ళ హృదయంలో ఉంటే ఈ రోజు వాళ్ళు ఆ పని చేయకపోతుండే కదా. చూసుకుంటే మనం ఇక్కడ దేవుడు ఎలీషాని ఎంత బలంగా వాడుకుంటున్నా అంటే అక్కడ చూడండి ఎలీషా ప్రార్థన చేసినాడ. హల్లెలూయా కదా. భయపడకు అని చెప్పి యెహోవా వీడు 17వ వచనంలో యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవసాగెను గనుక వాడు ఎలీషా చుట్టూ నున్న పర్వతములు అగ్ని గుర్రములతో చేతను రథముల చేతను నిండి నుండుట చూచెను. హల్లెలూయా. చూడండి ఎలీషా ప్రార్థన చేస్తున్నట్టు ఆయన కన్ను ఇప్పమని. హల్లెలూయా కదా. ఆయన ఫిజికల్ లేయర్ లా చూస్తున్నాడు. ఫిజికల్ గా చూస్తున్నప్పుడు ఆయనకి ఆ రథాలు గుర్రాలు కనిపించినాయి. చూడండి ఆల్రెడీ ఆయన గుడ్డోడు కాదు కదా, కళ్ళు ఉన్నాడే. కానీ ఎలీషా ప్రార్థన చేస్తుండే ఏంది, ఆయన మనోనేత్రాలు తెరవండి, ఆయన మనోనేత్రాలు తెరువమని ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ప్రార్థన చేసినప్పుడు చూడండి ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఆయనది ఆ రోజు తెరుచుకున్నది. ఆయన కూడా గ్రహిస్తున్నాడు, ఆయన చుట్టూ ఉన్న రథాలు, ఆయన చుట్టూ ఉన్న సైన్యాల కోసం చూస్తున్నాడు. అప్పుడు చూస్తున్నాడు, ఆయన చూసినాక అప్పుడు ఆయన లోపల ధైర్యం వచ్చేది. చూడండి ఆయన ఎన్ని సంవత్సరాలు చూడడం వల్ల ఎలీషా దగ్గర ఎన్ని సంవత్సరాల చూడడం ఆయన సేవా జీవితంలో మనకు తెలియదు. కానీ ఆ ఎలీషా ఒక్క ప్రార్థన చేయగానే మనం గ్రహించాలి, వాక్యము చాలా ఇంపార్టెంట్ అయింది మనకు అందరి కోసము. ఎందుకంటే ఇలాంటి ఎలీషాలు మన లోపలికి వెళ్ళి చాలా మంది రావాలా. మనం అందరం ఎలీషా లాగా తయారు కావాలా. మనకు కూడా ఒక దేవుడు మన దేశాన్ని ఇచ్చిండు, లోకాన్ని ఇచ్చిండు కదా. చాలా మంది గొప్ప జను సమూహాన్ని మనము తీసుకొని రావాలా. ఈ వాక్యాన్ని గ్రహించాలా. మనం దీన్ని ఫిజికల్ లేయర్ తీసుకుంటే మనం ఈ పన్నులాగానే ఉంటాం, ఆ యొక్క సేవకుల్లాగానే ఉంటాం. స్పిరిచువల్ లేయర్ తీసుకోనికి ప్రయత్నం చేద్దాం, మనం కూడా ఒక ఎలీషా లాగా తయారవుతాం కదా. ఎలీషాకున్న ఆశ మనందరిలో రావాలా. ఎలీషాకున్న తపన ఏందైతే ఉందో మన లోపల ఉండాలా. ఆయన ధనం కోసం చూడలే, ప్రఖ్యాతి పేరు ఏది చూడలేదు. ఆయన కేవలం దేవుని పక్షంలో ఉన్నాడు, దేవుని సేవ చేసుకుంటూ పోతున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలను రక్షించుకోబోతున్నాడు. అడుగు అడుగున దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను రక్షిస్తున్నాడు ఎలీషా ద్వారా. ఆయనకి A to Z యేసు ప్రభు ఏమై కావబోతుందో కదా, అన్ని A to Z ఆయన ఎలీషాకి తెలిసిపోతుంది. చూడండి ఆయన ఒక్క ప్రార్థన చేసింది, చిన్న ప్రార్థన, ఇన్స్టెంట్లీ అక్కడ కార్యం జరిగింది. ఆయన చుట్టూ ఉన్న రథాలను చూడగలిగిండు. ఆ యొక్క పనివాడు ఏదైతే ఉందో, ఆ యొక్క చుట్టూ ఏదైతే ఉందో అగ్ని రథాలు, మన ఆ దేవుని సైన్యం ఎక్కడ దిగి ఉందో అవన్నిటిని చూడగలిగిండు ఒక్క నిమిషం ప్రార్థన. చూడండి ఎలీషా లాగా మనం అందరం సిద్ధపడి ఉండాలి. మనం కూడా చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళందరూ దొరికిరు. ఇప్పుడు ఎలీషా ఉన్నారు కొంతమంది, కానీ ఆ సైన్యం లక్షల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు సైన్యం. చూడండి ఎలీషా ప్రార్థన వల్ల వాళ్ళకు గుడ్డితనం వచ్చిందంట.
చూసుకుంటే మనం కిందికి చూసుకుంటే ఆ 18వ వచనంలో ఆ దండు వారు అతనిని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. హల్లెలూయా. చూడండి, ఒక పక్క ఎలీషా ఈయన కళ్ళు తెరవమని ప్రార్థన చేసిండు సేవకుని కోసం. ఇంకో పక్క వీళ్ళ వీళ్ళ కళ్ళు పోయమని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, దేవుడు ఆయన ఏ మాట చెప్తుండో ఆ మాట వింటున్నాడు కదా. ఇది చూడండి, మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఒక్కసారేమో ఈయన కళ్ళు తెరవమని ప్రార్థన చేసిండు, ఇంకోసారేమో వీళ్ళ కళ్ళు మూయమని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆయన ప్రార్థనలో ఎంత శక్తి ఉందో, ఎంత బలం ఉందో. ఒక్క నిమిషం ప్రార్థనకి కదా ఇన్స్టెంట్ గా కార్యాలు జరుగుతున్నాయి. ఇమ్మీడియట్లీ కార్యం జరుగుతుంది. ఆయన ఒక చిన్న ప్రార్థన చేయగానే కార్యం జరుగుతుంది. హల్లెలూయా. కదా, మనం కూడా ప్రేయర్ చేస్తున్నాం. చాలా మంది కోసం మనం ప్రేయర్ చేస్తున్నాం. కొన్ని తొందర జరుగుతున్నాయి, కొన్ని ఆగుతున్నాయి. కొన్నిటికి టైం పడుతుంది, కొన్నిటికి ఇన్స్టెంట్ గా వస్తుంది రిజల్ట్. మనం చాలా మంది మన ఉన్న బ్రదర్స్ అయినా సిస్టర్స్ కైనా జరగబోయేది ఏదో యేసు ప్రభు మనకు ముందుగానే చూపిస్తున్నాడు. ఏం రాబోతుందో మనకు ముందుగానే చూపిస్తున్నాడు. మనలో చాలా మందికి దర్శనాలు వస్తాయి, చాలా మంది కళలు వస్తాయి, చాలా మందితో దేవుడు మాట్లాడుతున్నాడు, చాలా మంది వాక్యాల ద్వారా కూడా హెచ్చరించడం స్టార్ట్ చేసినాడు. మనం అందరం కూడా ఒక ఎలీషా లాగా తయారు కావాలా. దేవుడు ఆయన ప్రార్థన విన్నప్పుడు మన ప్రార్థన కూడా వింటాడు, మన ప్రార్థన కూడా ఉంటది. ఖాళీ మన తీర్మానం ఇంపార్టెంట్ ఉంది. మనం తీర్మానించుకోవాలి. ఎలీషా లాగా కావడానికి మనం తీర్మానించుకోవాలా కదా. మనం ఎలీషా ఎందుకంటే ఇది టైం దగ్గర వచ్చింది. ఇప్పుడు ఇక మనం చాలా అంటే చాలా తక్కువ ఉంది టైం. ఈ టైంలో మనం సేవ చేయాలా, అది ఎలీషాలాగా వాడబడాలా. ఎలీషా చేసిన సేవ మనం చేయాలా. ఎందుకంటే దేవుడు అందరి మీద ఒకటే ఆత్మని ఇచ్చిండు. ఎలీషా మీద ఉన్న ఆత్మ, మన మీద ఉన్న ఆత్మ ఒకటే ఉంది. ఎలీషా యూజ్ చేసుకుంటున్నాడు, ఎలీషా ఆ రకంగా జీవించినాడు పరిశుద్ధంగా. దేవుడు ఆయనను వాడుకున్నాడు. చూడండి, ఆయన చిన్న ప్రార్థన చేసిండు, అయితే ఆ ప్రార్థనకి దేవుడు ఇమ్మీడియట్లీ జవాబు ఇచ్చిండు. ఏమని ఇచ్చిండంటే, ఆ అంధత్వంతో మొత్తం అని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. హల్లెలూయా. రిజల్ట్ కూడా వచ్చింది. ఇమ్మీడియట్లీ వాళ్ళు గుడ్డోలు కూడా అయిపోయినారంట. హల్లెలూయా. చూసుకుంటే మనం ఇక్కడ కదా, వాళ్ళు కూడా గుడ్డోలు అయిపోయినారంట. అయితే ఎలీషా ఇప్పుడు వాళ్ళని ఏమంటుండు, అప్పుడు ఎలీషా కాదు, ఇది పట్టణం కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడలా మీరు వెదుకు వాని ఎద్దకు మిమ్మును వారితో చెప్పి. చూడండి, నిజంగా ఎలీషా చెప్తున్నాడంట, ఇది మార్గం కాదు, ఇది పట్టణం కాదు. కరెక్ట్ కదా, ఇది మార్గం కాదు, పట్టణం కాదు. నిజంగా ఆయన ఎక్కడో ఊరి చివరిలో ఉన్నాడు, ఆ గుడిసేసుకొని ఉన్నాడు ఎక్కడో కదా, ఎక్కడో గుడారాలు వేసుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చిందే ఎలీషాని పట్టుకోనికి. చూడండి, కంట్రోల్ చేస్తున్నాడు ఎలీషా కదా. దేవుని ఆత్మ ఆ శత్రు సైన్యాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నది. ఆయన మాట వింటారా? ఆయన వచ్చినాము ఎలీషాని పట్టుకోనికి, మళ్ళీ నువ్వు పట్నం తీసుకోబోతున్నావు ఎందుకు అని క్వశ్చన్ మార్క్ రావాలి కదా. పట్నం చివర్లో ఉన్నాడు ఎలీషా, ఆయన పట్టుకోనికి వచ్చిందే పట్నం చివర్లకి వచ్చిర్రు కదా. ఆయన ఎక్కడో కొనా ప్రాంతాలు ఉంటే అక్కడ ఆయన పట్టుకోనికి వచ్చినారు. కానీ ఈయన ఏమంటాడు, ఇది మార్గం కాదు, ఇది పట్నం కాదు. కానీ వాళ్ళు కూడా గ్రహించలేకపోతున్నారు ఆ మాట ఆయన చెప్పినప్పుడు. చూడండి, మొత్తం దేవుని ఆత్మ కదా వాళ్ళందరినీ కంట్రోల్లో తీసుకున్నారు. ఎలీషా ఎట్లా చెప్తే వాళ్ళు కూడా అదే వింటున్నారు మాట కదా. ఎలీషా ఏ విధంగా చెప్తున్నాడో ఆ విధంగానే వింటున్నాడు మాట కదా. ఆయనను తీసుకొని ఎక్కడ పోతుంది ఇప్పుడు ఎలీషా చూడదాం. వాళ్ళు షోమ్రోనులకు వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరువమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవసాగెను గనుక వారు తాము షోమ్రోను మధ్యలో ఉన్నామని తెలుసుకొనిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం చేసిండు ఆయన, పట్నం మధ్యలో తీసుకెళ్ళిపోయి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి ఏం చేస్తున్నాడు, మళ్ళీ ప్రార్థన చేస్తుండే, యేసు ప్రభువా వీళ్ళ కళ్ళు తెరవండి. చూడండి, దేవుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన కళ్ళు, దేవుడు కూడా వాళ్ళ కళ్ళు తెరిచిండు. హల్లెలూయా. మనం అక్కడ చూసుకుంటే వాళ్ళు కళ్ళు తెరిచినప్పుడు వాళ్ళ లోపల ఎంత భయం వచ్చిందో కదా. వాళ్ళు వచ్చింది ఒక పనికి, కానీ వాళ్ళు ఉన్నది ఇప్పుడు ఎక్కడ, షోమ్రోని మధ్యలో, పట్నం మధ్యలో ఉన్నారు. వాళ్ళు వచ్చినారు ఎలీషాని తీసుకెళ్ళడానికి వచ్చినారు, ఆయనని బందీ బనాయించి తీసుకోవడానికి ఎలీషాని తీసుకోవడానికి వచ్చినారు. కానీ ఇక్కడ ఏమైతే గేమ్ అంతా ఉల్టా అయిపోయింది. చూడండి, దేవుడు ఏం చేస్తుండు, ఆ గేమ్ ని మొత్తం ఉల్టా చేసి వాళ్ళు ఇప్పుడు బందీ పడడానికి రెడీ అయిపోయినారు అలా. వాళ్ళ కళ్ళు మొత్తిండు దేవుడు. ఎట్లా ఎలీషా ప్రార్థన చేసిండో వాళ్ళ గుడ్డితనం వచ్చింది, ఎట్లా ఎలీషా ప్రార్థన చేసిండో మళ్ళీ వాళ్ళకి కళ్ళు వచ్చినాయి
ఇది అంతా వింటుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇది బైబిల్లో రియల్ గా జరిగిన స్టోరీ, ఇది కథ కాదు కదా, రియల్ గా జరిగింది. ఇది బైబిల్ జీవ గ్రంథం మీద రాసి ఉన్నది. ఇది ఎలీషాని దేవుడు అట్లా వాడుకున్నాడు అక్కడ. హల్లెలూయా. దొరికిరు ఇప్పుడు శత్రువు రాజు మొత్తం, శత్రు సైన్యం అంతా దొరికిరు. వీళ్ళని ఎప్పటి చీటికి మాటికి వీళ్ళనితోని ఎప్పుడు చూసినా వీళ్ళ మీద శత్రుత్వం పెట్టుకొని యుద్ధానికి రావడం, చేయడం, వీళ్ళ నాశనం చేయడానికి వీళ్ళ ప్లాన్స్ అని కదా ఎలీషాకి తెలుస్తున్నది. ఎలీషాని పట్టుకొని వచ్చినప్పుడు దేవుడు రక్షించాడు ఎలీషాని. ఆ దేశాన్ని రక్షించినవాడు ఆయనను కూడా రక్షిస్తాడు. ఆ, చూడండి ఇప్పుడు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మొత్తము రివర్స్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ ప్రాణాలు వీళ్ళ చేతిలో ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు వీళ్ళని గేరా వేసుకున్నారు కదా. ఇజ్రాయెల్ పట్టణం మధ్యలో వచ్చింది అనుకోండి, ఏ అక్కడ మొత్తం సైన్యం వచ్చేస్తుంది. మా అంటే ఒక 5-10 minutes లో మొత్తం క్లీన్ అయిపోతుంది. మొత్తం శత్రు సైన్యం అంతాని క్లీన్ చేయొచ్చు ఒక్క 5-10 minutes. కానీ ఇక్కడ మనకు ఎలీషా ఒక మాట చెప్తున్నాడు, చూద్దాం మనము. అయితే అంతటా ఇజ్రాయెల్ రాజు వారిని పారచూచి, చూడండి ఇజ్రాయెల్ రాజు మనస్తత్వం ఎట్లుందో, మన ఎలీషా మనస్తత్వం ఎట్లుందో కదా మనం చూద్దాం. మనం ఒక దైవజనుని ఉండవలసిన వ్యక్తిగతం మనస్తత్వం ఎట్లుంటది, ఒక నార్మల్ రాజుకున్న మనస్తత్వం ఎట్లుంది చూడండి. ఇక ఆ రాజు చూసి, నాయన వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా, అడుగుదాం ఇక్కడ కదా ఆయన ఏమంటుండు, రాజు వీళ్ళని కొట్టాలా 2 సార్లు చెప్తున్నాడు, కొట్టుదునా అంటే ఈ రాజు ఒక చూసుకుంటే మనము ఎట్లున్నాడంటే కదా మొత్తం శరీరకంగా ఉన్నాడు రాజు. మనం చూసుకుంటే ఈయన కొట్టుదునా 2 సార్లు చెప్తున్నాడు. మీకు అర్థమే ఉండొచ్చు ఈయన యొక్క 2 గుంపులకు సాదృశ్యంగా ఉన్నాడు. చూడండి ఆ శత్రువులు దొరికినారు చేతికి కదా. శత్రువులు దొరికినప్పుడు ఎవరైనా సరే, ఎటువంటి రాజైనా సరే, ఎవరైనా సరే ఫస్ట్ ఏం చేస్తారు, ఆ శత్రువులను సంహరిస్తారు. ఆ దేశస్తులలో ఎవరైనా సరే దొరకగానే ఏం చేస్తారు, అలానే సంహరిస్తారు. ఫస్ట్ దొరికిర్రా వీళ్ళు ఎన్నో రోజుల నుంచి బాధ పెడుతున్నారు కదా, మనల్ని రక్షింపజేయాలని చూస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళ ఆలోచనలు, ఎవరిది ఆలోచన అట్లనే ఉంటది. కానీ ఎలీషా ఆలోచన ఎట్లుంది చూడండి. ఎలీషా ఏమంటున్నాడు 22వ వచనంలో, అతడు నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతనైనను నీ ఇంటి చేతనైనను నీవు చెరపట్టిన వారినైనాను కొట్టదువా? క్వశ్చన్ మార్క్ ఉందడా, కొట్టుదువా? చూడండి ఎలీషా మనస్తత్వం ఎట్లుందో. నువ్వు ఎవరైనా చెరపడితే వాళ్ళని కత్తితోనే కొడతావా? ఏమంటున్నాడా, కొట్టుదువా అని క్వశ్చన్ మార్క్ ఉంది 22వ వచనంలో. వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యుద్ధకు వెళ్ళుదురని చెప్పెను. హల్లెలూయా. చూస్తుంది ఎంత మంచి ఇట్లాంటి మాట చెప్తున్నాడు ఎలీషా. వాళ్ళకి ఏం చేయమంటున్నాడు, భోజనం పెట్టమంటున్నాడు. వాళ్ళకి ఏం చేస్తున్నాడు, తాగని, ఏం తింటారా తిననియండి, ఏం కావాలో వాళ్ళకి తాగనియండి, వాళ్ళ కోసము భోజనం ఏర్పాటు చేయండి అంటున్నాడు. హల్లెలూయా కదా. ఒక దైవజనుడు మాట చూడండి ఎట్లున్నదో, ఒక రాజు మాట ఎట్లున్నది చూడడం. ఎంత వ్యత్యాసం ఉంది. ఆయననేమో ప్రాణం తీసేద్దాం అంటున్నాడు, ఈయనేమో లేదు వాళ్ళకి భోజనం పెట్టి పంపేయమంటున్నాడు. ఒకసారి మనం కూడా ఆలోచిద్దాం కదా. మన ఆలోచన విధానం కూడా ఎలీషాలాగా ఉండాలా, లేదా రాజులాగా ఉండాలా? భోజనం అంటే ఏది, ఆహార పదార్థాలు పెడదామా కదా. మనం ఏ భోజనం పెడతాం, ఆత్మీయమైన భోజనం పెడతాం. మన ఆత్మీయమైన భోజనం ఏంది, దేవుని యొక్క వాక్యం. మన వాక్యం అనేది నేర్చుకుంటున్నాం, వాక్యం ప్రకటిస్తున్నాం. వాక్యం అనేది యొక్క గొప్ప జన సమయానికి మనం సత్యాన్ని ప్రకటించాల. మన తీర్మానం అదే ఉంది. మనం తీర్మానించుకున్నదికే బయటికి వచ్చినాక మనం ఈ యొక్క వాక్యాన్ని పట్టుకునే ఉన్నాం. మనలో ఉన్న ప్రతి ఒక్కరు వాక్యం పెట్టుకుని ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు తీర్మానం ఏర్పరచుకున్నాడు. మన అందరినీ ఇక్కడ ఉన్న మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకోకపోతే మనం ఈ రోజు ఇక్కడ ఉండకపోతుండే. దేవుని దృష్టి మన మీద ఉండకపోతే మనం ఉండకపోతుండే కదా. మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క కదా స్పిరిచువల్ లైఫ్ లో కూడా మనం ఈ రకంగానే ఉండాలి. ఎలీషాలాగా మనం అందరం ఉండాలి. మనం అందరం తీర్మానించుకుంది మనం కూడా ఎలీషాలాగా ఈ కాలంలో మనం కూడా ఒక ఎలీషాలాగా తయారు కావాలి కదా. ఆయన కూడా మనలాంటి మనిషే కదా. ఆయన కూడా మనలాంటి బలహీనతలు ఉండొచ్చు ఆయనకు కూడా. ఆయన కానీ దేవుని మీద ఆధారపడినాడు. ఆయన కంప్లీట్లీ దేవునికి సరెండర్ అయిపోయినాడు. ఆయన చూడండి, ఆయన మొత్తం అక్కడ ఉన్న శత్రువుల మీద, వాళ్ళ ప్రజల మీద, ఆ రాజ్యం మీద కదా, అన్నిటి మీద ఆయనకి అధికారం ఇచ్చిండు యేసు ప్రభు. అన్నిటి మీద ఆయనకి కంట్రోల్ వచ్చేసింది. అన్నిటిని కంట్రోల్ చేస్తున్నాడు అలా, అన్నిటినీ కంట్రోల్ చేస్తున్నాడు. వాళ్ళ బిడ్డలను వాళ్ళు కాపాడుకుంటున్నాడు, వాళ్ళ ప్రజలను ఆయన కాపాడుకుంటున్నాడు, వాళ్ళ బంధువులను, వాళ్ళ మిత్రులను అందరినీ కాపాడుకుంటున్నాడు ఆయన కంట్రోల్ చేసి. ఆ కంట్రోల్ ఎట్లొచ్చింది? ఆ దేవుడు ఇవ్వకపోతే ఎలీషా కూడా పొందలేడు కదా.
దేవుడు ఎలీషాకి అట్లాంటి కంట్రోల్ ఇచ్చినాడు, అట్లాంటి ఆత్మ ఇచ్చినాడు. ఆయనకి ముందు జరగబోయేదో A to Z చూపిస్తున్నాడు. చూడండి, ఈ సైన్యాన్ని ఒక్క నిమిషంలో మనం వాళ్ళని కదా హతమార్చొచ్చు, కానీ ఎలీషా యొక్క మనస్తత్వం చూస్తున్నాం మనం. వాళ్ళకి భోజనం పెట్టి పంపించాల. చూడండి, అవకాశం దొరికినప్పుడు మనం కూడా భోజనం పెట్టాలి. మనం భోజనం ఎట్లా పెడతాలా? వాక్యం సత్యాన్ని చూపించాలా కదా. అవి వాళ్ళకు ఎటువంటి ఆహారం కావాలంట కదా, ఆత్మీయమైన ఆహారం మనం పెట్టేది. అక్షయమైన ఆహారం, క్షయమైన ఆహారం నార్మల్ గా మనం తినేది, కానీ అక్షయమైన ఆహారం ఏంది? యేసు ప్రభు ఇచ్చేది అక్షయమైన ఆహారం, వాక్యం అక్షయమైన ఆహారం. ఈ ఆహారము ఇలాంటి గుంపులకు మనం పెట్టాలి. చూడండి, ఆ రోజు ఎలీషా వాళ్ళందరినీ రక్షించుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చిరు, ఆయన చంపనీకి వచ్చినారు, ఆయన బందీ బనాయించడానికి వచ్చినారు. కానీ ఎలీషా ఎలీషా ఏం చేస్తున్నారు? వాళ్ళు భోజనం పెట్టి పంపిస్తున్నాడు. చూద్దాం, మనం ఎలీషా కోసం చూసుకుంటున్నాం మనం కదా. ఆయన ఏం ప్రార్థన చేసినా దేవుడు ఆయన మాట వింటున్నాడు కదా. ఆయన చెప్పగానే, ప్రేయర్ చేయగానే కార్యాలు జరుగుతున్నాయి. ఎలీషా ప్రార్థన చేయగానే కార్యాలు జరుగుతున్నాయి. ఎలీషా ఏం ప్రేయర్ చేస్తే అది అవుతుంది. చూసుకుంటే మనము కదా, మనం నయమాన్ జీవితంలో కూడా చూసుకున్నాం. ఆ చిన్నది వెళ్ళి సాక్ష్యం చెప్తుంది నయమాన్కి, సువార్త ప్రకటిస్తుంది నయమాన్కి. నయమాన్ ఏమన్నా చిన్న వ్యక్త? నయమాన్ ఏమన్నా అల్లాటపా మనిషా కదా? నయమాన్ ఆ రాజ్యాన్ని జయించిన వాడు. ఆ యొక్క దేశంలో, నయమాన్ దేశంలో ఏదైతే రాజు తర్వాత రాజు ఆయన, రాజు ఏం చెప్తాడో సైన్యాధిపతి నయమాన్ రాజు వింటాడు మాట. అలాంటి వ్యక్తిని కదా ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి వెళ్ళి సువార్త చెప్తుంది. చూడండి, పరిశుద్ధాత్మ పొందుకుంటే ఆ రకంగా ధైర్యం ఉంటుంది. వాళ్ళు ఎవరైనా ఉండని, మినిస్టర్ ఉండండి, ఎవరైనా ఉండని, సువార్త మాత్రం ప్రకటిస్తారు, ధైర్యంగా ప్రకటిస్తారు. ఆ అమ్మాయికి ఎవరు చెప్పారో, మళ్ళీ అమ్మాయికి ఎంత ప్రార్థనలు ఉంటుందో వెళ్ళి ఆ అమ్మాయి సువార్త ప్రకటించింది. అలా అట్లా ఉన్న కుష్ఠరోగం కోసం తెలుసుకొని కదా, అట్లా తెలిసినప్పుడు వాళ్ళు దాచిపెట్టుకుంటారు. ఎవరైనా సరే చూపించుకోరు, కానీ దాచిపెట్టుకుంటారు. అవును ఉన్నది అని, కానీ ధైర్యం చెప్పే సాక్ష్యం కదా. మన లోపల కూడా అలాంటి ఆత్మ కావాలి. ఎందుకంటే అంత దినాలలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అని చెప్పి వాగ్దానం చేసి మనము గ్రంథంలో చూస్తున్నాం కదా. అందరి మీద ఆయన ఆత్మను కుమ్మరించబడుతుంది. మనం ఏం చేయలేం, మన సొంతలతో జ్ఞానంతో ఏం చేయలేం. సేవ విస్తరించదు, ఎక్కడ చేస్తాడు ఎలాగా ఉంటుంది. మనం ఏమి కార్యాలు కూడా మనం ఏం ప్రకటించలేం, చేయలేం. చూస్తున్నాం మన బైబిల్ అనేకలు ఆత్మ పొందుకొని ఎట్లా సేవ చేస్తున్నారు. అపోస్తులు సేవ చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు సేవ? అపోస్తుల సేవ అయితే వాళ్ళ నీడ పడితే కూడా మనుషులు స్వస్థత పొందినారంట. వాళ్ళ హ్యాండ్ కర్చిప్ వేస్తే మనుషులు స్వస్థత పొందినారంట. వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటే అంత శక్తి పొందుకుంటారు. వాళ్ళు ఎంత ఆత్మ కోసం కనిపెడితే అంతగానో ఉంటుంది వాళ్ళ దగ్గర. చూడండి, అప్పుడు అపోస్తుల టైంలో దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. ఈ ఎండింగ్ డేస్ లో మన అందరినీ కూడా వాడుకుంటున్నాడు. మన అందరినీ కూడా వాడుకుంటున్నాడు. బస్ మన ఇంట్రెస్ట్ లెవెల్, మనకున్న ఇంట్రెస్ట్ లెవెల్ ఎంత ఉందో అది చూస్తున్నాడు యేసుప్రభు. మనకు ఒక భారం ఇచ్చిండు యేసుప్రభు. చూడండి, ఆ భారం మనం ఇక ఎలీషాలాగా మన భారాన్ని మనం నెరవేర్చాలా కదా. ఆ శత్రువు ఇక ఏముందో తలంపు, శత్రువు ఆలోచన ఏముందో, ఏమి రాబోతుందో శ్రమలు, ఏమి రాబోతుందో శోధనలు కదా. ఒక టైంలో మన అందరికీ చూపించిండు దేవుడు, ఇప్పుడు కూడా చూపిస్తుండు. కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు, కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. చూసాను, గమనించిన. మీరు ఎక్కడైతే సేవ చేస్తున్నానో అక్కడ ఒక బ్రదర్ ఉంటుండే. ఆ బ్రదర్ కి దేవుడు ప్రతి ఒక్కటి చూపించేస్తుండే. జరగబోయేది, మన సంఘస్థలో జరగబోయేది, ఇరుగు పొరుగు వాళ్ళకి జరగబోయేది, దేవుడు ఫస్ట్ ఆయనకి చూపిస్తుండే. దానికోసం ప్రార్థన పెడుతుండే. ఒక్కొక్కసారి ప్రార్థన పెట్టకుండానే చూసినాం, అది నెరవేరింది కూడా. కానీ ఆ గిఫ్ట్ ఆ బ్రదర్ ఇప్పుడు పొందుకుంటలేడు. అప్పుడుండే ఆ బ్రదర్కి ఆ గిఫ్ట్ ఉండే, కానీ ఇప్పుడు ఆ గిఫ్ట్ ఉంటలేదు. ఆయన ద్వారా నేను ఒక్కసారి కూడా వినలే. మళ్ళీ చూడండి, మనకు దేవుడు అవకాశం, మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాడు, మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తున్నాడు మనకు. మళ్ళీ ఇప్పుడైనా సరే మళ్ళీ మనం దేవుని మార్గంలో వచ్చి ఆయన పరిశుద్ధత పొందుకొని సత్యాన్ని ప్రకటిస్తున్నాం. ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకుందాం. మనమందరం కూడా ఒక ఎలీషాలను, మనమందరం కూడా ఒక ఏలియాలను. ఈ టైంలో మనకు కూడా దేవుడు వాడుకుంటున్నాడు. మన ప్రజలను మనం రక్షించుకోవాలా, మన దేశాన్ని మనం రక్షించుకోవాలా. ఈ లోకంలో ఉన్న సమస్త దేవుని ఆత్మ ద్వారానే పుట్టిన వాళ్ళు కదా. అందరు దేవుని బిడ్డలే కదా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ. మనం దేవుని బిడ్డలైనప్పుడు వాళ్ళు కూడా దేవుని బిడ్డలే ఉన్నారు. సత్యం తెలియదు, అసత్యం మోసకరమైన బోధులనే ఉన్నారు. సత్యాన్ని ప్రకటించడానికి మనం అందరం సిద్ధపడుతున్నాం. దేవుడు మనందరినీ వాడుకుంటున్నాడు కదా. మన అందరి మీద దేవుని ఆత్మ ఉంది, అది నమ్ముతున్నాం. అన్య భాషలు ఆత్మ మనం విన్నాం, చాలాసార్లు వాక్యంలో విన్నాం. అన్య భాషలలో ప్రార్థన చేస్తే అది సైతానికి అర్థం కాదన్నట్టు.
మన లోపల ఇంకెంతమంది అయితే అన్య భాషలు పొందుకోలేదో వాళ్ళు అన్య భాషలు పొందుకోవాలి, కంపల్సరీగా పొందుకోవాలి. ఇంపార్టెంట్ ఏంది ఇవన్నీ. లేకపోతే రాబోయే దినాలలో ఏమొస్తుందో ఏం లేదో దేవుడు మనం ఎట్లా భయపరుస్తాడు. ఆత్మ లేకపోతే మన మీద ఆత్మ లేకపోతే ఆ రాబోయే శోధన ఎట్లా వస్తుందో మనకు తెలియదు కదా. మనం ఆత్మ పొందుకుంటేనే ఇవన్నీ ఉంటది. డబల్ డబల్ ఆత్మ పొందుకోండు. ఏలియా మీద ఉన్న రెండంతల ఆత్మ ఎలీషా పొందుకున్నాక ఈ కార్యాలు చేసినాడు. అంతకుముందు మాత్రం ఏం చేయలేకపోయాడు కదా. ఆ దుప్పట్లో ఉండేనా ఏమన్నా? దుప్పట్లో ఏం లేదు. ఇప్పుడు ఎలీషా దగ్గర దుప్పట్టు ఉంది. అది ఎప్పుడైనా చూస్తాం ఆ దుప్పటి కోసం వాక్యం ఒక సూచన లాగా పెట్టిండు. అది అంతే దేవుడు దాన్ని ఒక సూచన లాగా. తర్వాత ఆయన ఇంకా అభివృద్ధి చేసుకున్నాడు ఆత్మని. ఎలీషా మొత్తం రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చినాడు, ఆ దేశాన్ని కాపాడుకుంటూ వచ్చినాడు కదా. ఎలీషా చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేస్తారు, అవునా? అయితే యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు ఆ ఎలీషా సమాధిలో వెళ్ళి ఇంకొక సైనికుని పాతి పెట్టడానికి పోతే ఆయన లేచి కూర్చుంటాడు. హల్లెలూయా. చూడండి, ఎలీషా చనిపోయిన తర్వాత కూడా ఆయన దైవత్వము ఆ బొక్కలలో కూడా ఉన్నది. ఇంకా దేవుడు ఆయన ముట్టి స్వస్థపరిచిండాడ. ఎంత ప్రేయర్లు ఉండొచ్చు ఆయన, ఎన్ని గంటలు ప్రార్థన చేసి ఉండొచ్చు ఆయన, దినమంతా ప్రార్థనలు ఉండొచ్చు, దుఃఖమంతా ఉపవాసాలు చేసి ఉండొచ్చు. దేవుని ఆత్మ కోసం ఎంత కమిటీ పెట్టిండో. ఆయన చనిపోయినాక నా ఒక్కలలో కూడా అదే పవర్ ఉందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ చూడండి దేవుడు ఎట్లా వాడుకుంటుండు ఆయనని. ఆయన బతికినప్పుడు కూడా వాడబడిండు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరం కూడా వాడబడుతుంది, ఆయన బోన్స్ కూడా వాడబడుతున్నాయి. ఇది మనం గ్రహించాలి ఇవన్నీ. ఎందుకంటే ఇలాంటి దైవజనుల కోసం మనం ధ్యానిస్తేనే కదా మనం కూడా వాళ్ళలాగా తయారవుతాం. మనం కూడా వాళ్ళలాగా సాక్రిఫైస్ చేసుకొని మన జీవితాలను దేవుని సన్నిధిలో నడిపిస్తాం. అయితే ఎట్లయితే సైన్యాన్ని నడిపించిండో ఆయన, అలా మనం ఈ గొప్ప జనసాన్ని నడిపియాలి మన పని కదా. మనం రాజులాగా ఉండద్దు. ఆ రాజు ఆ రెండు గుంపులకు సాదృశ్యంగా ఉన్నాడు ఆయన. మనం ఆ రాజులాగా ఉన్నామనుకోండి, ఇంత ప్రయాసపడిందంతా వ్యర్థమైపోతుంది. ఆ రాజులాగా లేకుండా మనం ఎలీషాలాగా ఉన్నాం. ఎలీషా దేశం కోసం కదా రాత్రులు ప్రార్థన చేశాను. అందుకోసం ఆ దేశం రక్షింపబడింది ఎలీషా టైంలో. ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు వచ్చినా గానీ దేవుడు వాళ్ళని రక్షించినాడు. మనం కూడా దేవుడు ఎలీషాలాగా వాడుకుంటున్నాడు. మన యొక్క తీర్మానం కూడా అదే తీర్మానించుకొని మనం వచ్చినాం. మనం కూడా ప్రార్థనలు గడుపుదాం. మన సేవ మనం చేసుకోవాలా, మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలా. అన్ని విధాలుగా ఇంపార్టెంటే. మనలందరినీ ఈ రోజు దేవుడు ఎలీషాలాగా వాడబడుతున్నాం. మనం ఆ పని వాళ్ళే గేహాజీ వలె ఉండడానికి వీల్లేదు. మనం వాళ్ళు ఎలీషా ఎంబడి ఉండి కూడా వాళ్ళ హృదయ నేత్రాలు తెరవబడలేదు, సత్యాన్ని గ్రహించలేరు, దేవుని చూడలేకపోతున్నారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నారో అది దేవునికి తెలుసు. వాళ్ళు ఉన్నారు కానీ ఏదో నామకి వేస్తున్నట్లున్నారు. వాళ్ళు ఎలీషాలాగా తయారు కావాలన్నట్టు తపన వాళ్ళ లోపల కనిపించడం లేదు కదా. దేవుడి వాళ్ళ వాక్యం ద్వారా అందరితో మాట్లాడతాడు. అందరం ఒక ఎలీషాలాగా తయారు కావాలి. రాబోయేది ఏదో దేవుడు చూపిస్తాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం. దేశం మీద రాబోయేది ఏందో, లోకం మీద రాబోయేది ఏందో ఆల్రెడీ చాలా మందికి చూపించాడు దేవుడు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మనకు కూడా దేవుడు అట్లా చూపించాలి. ఇన్స్టెంట్ ఇమ్మీడియట్లీ ఎలీషా ప్రార్థన చేయని ఇమ్మీడియట్లీ కార్యాలు జరిగింది. మనం కూడా ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్లీ కార్యాలు జరగాల. దేవుడు వాళ్ళ కళ్ళు తెరవమంటే దేవుడు వాళ్ళ కళ్ళు తెరిచాడు, వాళ్ళ కళ్ళు మూయమంటే దేవుడు వాళ్ళ కళ్ళు మూసాడు. హల్లెలూయా. చూడండి, ఎలీషా ఉన్నందుకు ఆ రాజు కూడా ఏం మాట్లాడలేకపోయాడు. మనం మాట్లాడగలుగుతాడా? ఆ రాజును కూడా దేవుని ఆత్మ కంట్రోల్లో తీసేసుకుంది. అలాంటి శరీరంగా ఉన్న రాజు విషయంలో కూడా చూసుకుంటే దేవుని ఆత్మ ఆయన కూడా కంట్రోల్లో తీసుకున్నది. ఏం మాట్లాడలేకపోతున్నాడు ఎలీషా మాట్లాడినప్పుడు. ఎలీషా చెప్పినప్పుడు ఏం చెప్పలేకపోతున్నాడు. చూడండి, మనం కూడా కదా ఆత్మ ద్వారా నడిపింపబడినప్పుడు కదా మనం మాట్లాడింది కూడా ప్రతి ఒక్కరు వింటారు. మన పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో, మన బాసెస్ ఎవరైతే ఉన్నారో మన మాట వింటారు, మన మాట గ్రహిస్తారు. ఎప్పుడు? దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడినప్పుడే, దేవుని చిత్తం మనం నెరవేర్చినప్పుడే, దేవునికి మనం ఇష్టంగా ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు. మనం ఎంత పరిశుద్ధంగా ఉంటామో మన ప్రార్థన అంతా ఆలకిస్తాడు దేవుడు. మన లోపల చిన్న అపవిత్రత ఉన్నా కానీ మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. చూడండి, మన ఎలీషా ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో ఇమ్మీడియట్లీ ఇన్స్టెంట్లీ ఆయనకి ఆన్సర్ వచ్చింది. ఇన్స్టెంట్లీ ఆయన కార్యాలు జరిగినాయి. గొప్ప మెరికల్స్ జరిగించి దేవుని ఆత్మ ద్వారా. ఆయన అదే ఆత్మ మనందరి మీద కూడా దిగింది. ఇప్పుడు మనందరి మీద కూడా ఉన్నది, మన మీద ఉంది. ఇప్పుడు మనం ఎట్లా వాడుకుంటామా, దాన్ని ఎట్లా చేసుకుంటామా మన చేతిలో ఉంది. మనకు కూడా ఒక ప్రయాసం ఇచ్చిండు. ఆ రోజు ఆయనకి ఇచ్చినట్లు మనకు కూడా ఇచ్చిండు. అందుకోసమే మనం ఈ గుంపులు ఉన్నాం. ఈ వాక్యాలు అర్థమవుతున్నాయి, ఈ వాక్యాలు చెప్పగలుగుతున్నాం, ఈ వాక్యం వినగలుగుతున్నాం. మన లోపల అట్లాంటి ఈ వాక్యం వినాలన్న తపన కూడా ఉంది. అట్లా సేవ కూడా చేస్తున్నారు కదా. ఈ దేవుడు ఎలీషా జీవితంలో మనం ఇంకా నేర్చుకోవాలా, చాలా ఉన్నాయి నేర్చుకునేటివి కదా. కానీ ఈ ముఖ్యమైనది ఏదైతే ఉందో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇది మాత్రం మనం కూడా ఎలీషాలాగా 200 ఆత్మ పొందుకోవాలా, ఈ లోకం మీదకి పోవాలా, వాళ్ళందరినీ రక్షించుకొని తీసుకొని రావాలా, వాళ్ళందరినీ మనం సత్యంలోకి తీసుకొని రావాలా.
మన పని కూడా ఎలీషాకు ఆ రోజు ఇచ్చిన పని మనకు ఈ రోజు ఇస్తున్నాడు యేసుప్రభు. ప్రతి ఒక్కరికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు దేవుడు ఇదే పని. మనమందరం ఈ పని చేద్దాం, ఆయన నామాన్ని మహిమపరుద్దాం కదా. ఆయన అంతమంది అయితే మనోళ్ళు ఉన్నారు, మన బంధువు మిత్రులు స్నేహితులు అనేకులు ఉన్నారు, మన ఇరుగు వారు ప్రతి ఒక్కరు మన సోదరులే. వాళ్ళందరి కోసం ప్రయాసపడదాం. అసలు విజ్ఞాపరాధన చేసింది, బహు ప్రియుడవని మెచ్చుకున్నాడు యేసుప్రభు. దేవుడు మెచ్చుకున్నాడు కదా దానిని, బహు ప్రియుడవని. దేనికోసం? ఆయన ప్రయాసపడినాడు. ఆ యొక్క శత్రు దేశంలో ఆ జ్ఞానులు తర్వాత ఎవరు మన వాళ్ళు ఉన్నారు కదా, మా మంత్రగాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం ఆయన ప్రయాసపడాడు. ఆయన హృదయంలో చూడండి, శత్రువులు కదా పోతే పోనీ అని ఊరుకోలే. లేదు, వీళ్ళ ప్రాణాలు అందరి కోసం ఆయన రాత్రంతా కనిపెట్టిరు. ఆ దర్శనం ఏంది, ఆ కళ భావం ఏంది ప్రయాసపడినాడు. దేవుడు గొప్ప విజయం అక్కడ ఇచ్చినాడు దానియేలుకి. విజ్ఞాన ప్రార్థన చేసినట్టు చూసుకున్నాం మనం దానియేలుని కదా. దానియేలు అక్కడ యేసు ప్రభుని కూడా చూసినట్టు మనం చూస్తున్నాం. చూడండి, వీళ్ళందరి పేర్లు ఈ జీవ గ్రంథం ముందు రాస్తుందంటే ఆ టైంలో దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. ఈ వాక్యాలను పట్టుకొని మనం కూడా వెళ్ళాలి. వస్తుంది భయం వస్తుంది, ఆ పనివానికి వచ్చినట్టు భయం వస్తుంది, కానీ భయపడకండి. ఏమంటాడు ఎలీషా? ఏమన్నాడు? భయపడవద్దు అన్నాడు. దేవుడు ఏమంటాడు? భయపడకండి, నమ్మిక మాత్రం ఉంచము. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచము. హల్లెలూయా. అధికారితో దేవుడు చెప్పిన ఈ మాట మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. భయపడొద్దు. ఎటువంటి సంఘటన వచ్చినా, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా భయపడొద్దు. ఈ రోజు క్రైస్తవులను శోధిస్తున్నారు, కొడుతున్నారు, తిరుగుతున్నారు అంటే ఎలీషాని కాపాడిన దేవుడు వీళ్ళని కాపాడా? చెప్పండి. ఎలీషాని కాపాడిన దేవుడు వీళ్ళని కాపాడా? డెఫినెట్లీ కాపాడతాడు. డెఫినెట్లీ దేవుడు వాళ్ళని తప్పిస్తాడు. కానీ వాళ్ళు ఎవరు ప్రకటన చేస్తున్నారు, ఎవరు సేవ చేస్తున్నారో వారు గ్రహించాలి. వాళ్ళ వ్యక్తిగత పేర్ల కోసం సేవ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ కానుకల కోసం ఆశపడి సేవ చేస్తున్నారా, లేకపోతే దేనికోసం చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి. ప్రతి చోట ప్రతిసారి దేవుడు ఎంతో మందిని అపోస్తలులను కాపాడినాడు, తర్వాత ఆయన దైవజనులను కాపాడినాడు. మనం చూస్తున్నాం, మన టైంలో కూడా చాలా మందిని దేవుడు కాపాడినాడు. నేను ఒకసారి ఒక ఊరికి వెళ్ళినాం. ఆ ఊర్లో దేవుడు అంటే ఇష్టం ఉండదు. దేవుడు అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్తగా ఇల్లు కట్టినాక గృహప్రవేశానికి పిలిచారు. ఇక మన సిస్టర్ బ్రదర్స్ అందరు కలిసి వెళ్ళినారు. ఆ ఊర్లో ప్రార్థనలు నచ్చదు. ఆ ఊర్లో ఒక ఊరుంది, నచ్చరు. ఇక వీళ్ళు ఫోర్స్ చేసినందుకు మేము నైట్ పోయినాము, హాఫ్ నైట్ చేసినాము, అనుకున్న తర్వాత నేనేం చేసిన, పొద్దున లేచి వచ్చేసినా. నాకు ఆఫీస్కి వెళ్ళేది ఉందని చెప్పేసి తొందరగా వచ్చేసిన. తర్వాత ఒక బ్రదర్ వచ్చినాడంట, మన బ్రదర్, వేరే బ్రదర్ ఒక ఆయన. పాపం ఆయనను పట్టుకొని బాగా కొట్టినారంట. ఇక సిస్టర్స్ అందరినీ పట్టుకున్నారు, పంచాయతీ పిలిపించినారు. ఇక మన కొందరు సిస్టర్లు అందరు కలిసి మెల్లగా బస్కి ఎక్కి వచ్చేసినా కానీ లేదు ఇంకా ఉన్నారని పిలిచిరట. సరే అని చెప్పి ఎవరైతే వేరే సిస్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఊరికి సంబంధించిన సిస్టర్లు, వాళ్ళు మళ్ళీ బస్సు దిగి ఫోన్ చేస్తే బస్సు దిగి మళ్ళీ పోయి ఆ పంచాయతీలో కూర్చుంటే ఆ యొక్క పాస్టర్ని పట్టుకొని కొట్టినారా. కానీ దేవుడు మమ్మల్ని తప్పించేసినాడా. ఆడ మేము వచ్చేసినాం, ఎవరికి స్టడీ చప్పుడు లేకుండా పోయినాం, ప్రేయర్ చేసినాం, వచ్చేసినాం. దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో మనల్ని కాపాడతాడట. ఆయనను ముడితే ఆయన కన్నుగుడ్డు ముట్టినంత బాధ ఉంటుంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో మనం కాపాడతాడు. కానీ మనం ఆయన మీద ఆధారపడాలి. ఆయన నడిపింపు, ఆయన స్వరం విని మనం నడవాలి. దేవుడి చిత్తానుసారంగా మనం నడుచుకున్నాం అనుకోండి, ఎట్లయినా దేవుడు కాపాడతాడు. మనం సొంత తలంపులతో పోయినాం అనుకోండి, ఆ రోజు మనం అక్కడ శిక్షింపబడతాం. ఇంతవరకైతే దేవుడు మనల్ని అందరినీ కాపాడుకుంటూ వస్తుండే, ఇక మీద కాపాడతాడు కదా. మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం ఏంటంటే, మన జీవితాలు కూడా మనం ఎలీషాలాగా తయారు కావాలి, మార్చుకోవాలా. మనలో ఇంకేమైనా బలహీనతలు ఉన్నాయా చూసుకొని మనం సరిదిద్దుకుందాం, ఎలీషాలాగా తయారవుదాం. మనం కూడా ఈ లోకానికి సత్యంలో నడిపిద్దాం. చాలా మంది నశించిపోతున్నారు, వాళ్ళందరినీ రక్షించుకోవాలి. మన బాధ్యత, మనదే బాధ్యత. మన ప్రతి ఒక్కరు ఎలీషా ఇలాగానే తయారు కావాలి. మనం కూడా సువార్త ప్రకటిస్తాం, దేవుని నామాన్ని మహిమపరుస్తాం. మన గుంపులు అనేకులను చేర్చుకుందాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించినాక ఆమేన్. సరే, స్తోత్రం రజా పరిశుద్ధుడా, గొప్ప దేవా, తండ్రి యేసయ్య, నీకు లెక్కని వందనాలైనా ప్రభా. చెప్పిన వాక్యం నిరుగటి ఫలింపు దయచండి, ప్రతి హృదయంలో ఈ వాక్యం నాటబడాలా దేవా. యేసు ప్రభానికి ఎంతో వందనాలైనా. మేమందరం కూడా ఒక ఎలీషాలాగా మేము తయారు కావాలా. అనేకులను ప్రభావ మీ రక్షణ మార్గం నడిపించాలా తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించండి, వాళ్ళ హృదయ వాంఛలు మీరు తీర్చండి, మీ కృపలో వాళ్ళని భద్రపరచుకొని. దేవానికి ఎంతో వందనాలైనా. ఇంకెంతో మంది ప్రభా మీ యొక్క సత్యం తెలియకుండా ఉన్నారో దేవా, ఆ బిడ్డలందరూ కూడా ప్రభావ మీ యొక్క రెక్కల కింద రావాలా తండ్రి. యేసు ప్రభావ మనకి ఎంతో వందనాలు. మమ్మల్ని అందరినీ ప్రభావ మీ రెక్కల కింద భద్రపరుచుకున్నారు, వందనాలైనా. మేము ఇంకా అనేక గుణంలో ఉన్నారు యేసు ప్రభావ.
వాళ్ళందరూ కూడా మేము తీసుకొని రావాలా దేవా. నీకెంతో వందనాలైనా, మాలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రభా నీకెంతో వందనాలైనా. నీలాంటి ప్రభా యేసయ్య, నీలాంటి జీవితం, నీలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలా తండ్రి. ప్రభా నీకెంతో మా ప్రార్థన మీరు ఆలకించండి, ప్రార్థనకు జవాబు తెచ్చండి. ఈ లోకాన్ని రక్షించుకోండి, మనుషులందరినీ పాపాలను మీరు క్షమించండి. దాన్ని మా దేశాన్ని రక్షించుకోండి, దేశస్తులందరినీ మార్చండి తండ్రి. నైనా యేసయ్యానికి ఎంతో వందనాలైనా. మీ కృపలో మనందరినీ భద్రపరచుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు స్వామికి శాంతి తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ.